ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు ఇక్కడ ప్రార్థనకి. ఆ సిస్టరు ఏ ఊరండి మీది? రాజమండ్రి అండి. అమ్మ, నువ్వేనా ఆమెను చూసుకునేది? నువ్వేనా? మా అత్తయ్య గారు నేను చూసుకుంటాను. మీ అత్తయ్య గారా? ప్రార్థన చేసినప్పుడు ఫోన్లో ప్రార్థన, ఆవిడ పరిస్థితి ఏంటి? అప్పటికి ఆవిడ పరిస్థితి ఏంటి? బాగోలేదండి, అసలు ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేదండి. మాట్లాడలేదా? తిండేదా? తిండి కూడా లేదండి, అసలు తిండి లేదు, మాట్లాడలేదా? ఏమైంది ఆవిడకి రోగం? అది కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే కంతి ఉందనేసి చెప్పారంటండి. అది చూపించుకుంటే మందులు ఇచ్చారండి, తగ్గలేదు. మళ్ళీ వెళ్తే టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారంటండి. క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు టాయిలెట్ మోషన్ అన్ని వెళ్ళేదా? టాయిలెట్కి మోషన్ మామూలుగా వెళ్ళేదండి, కరెంట్లు పెట్టాక పేగు మడత పడ్డదనేసి చెప్పారండి. పేగు మడతడిపోయింది. ఇక తిండి లేదా? లేదండి. ఎన్ని నెలలమ్మా? 3 నెలలు అయితే తినలేదండి. 3 నెలలు తినలేదు. తినలేదండి. అమ్మ బాగా వినండి, ఇప్పుడు బాధలు చెప్తే సరిగ్గా. నీ పేరేంటమ్మా? అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి. కిడ్నీ నీరు పట్టింది అన్నారండి, పేగు మడత పడ్డదన్నారు, కంతి ఉన్నదన్నారండి. చాలా ఎదుగు చెప్పారు, రోగాలు చాలా చెప్పారు. 30 రోజులు కరెంట్లు పెట్టారండి, 3 నెలలకి కిమ్మోళ్ళు పెట్టారండి. అన్ని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. చచ్చిపోతావని? చచ్చిపోతానండి. ఆ చచ్చిపోయే మనిషికి ఈమె ఏం చేసిందంటే ఇక్కడ స్పాన్సర్ చేసింది. ఆమె చనిపోద్ది, ఇంకా పరిస్థితులు ఏం బాగోలేదు, కానీ వాళ్ళు ఇస్తారు. కానీ ఇచ్చిన పోయినా ఆవిడ బ్రతకాలి. పాస్టర్ గారు, మీ ప్రార్థన ఆమెను బ్రతికిస్తుంది, నేను స్పాన్సర్ చేస్తానయ్యా అంది. అదేంటమ్మా చచ్చిపోయి మంచులో ఉన్నదంటే, లేదయ్యా నేను తీసుకొచ్చాను, స్పాన్సర్ చేస్తానని ఈమె స్పాన్సర్ చేసింది. సరే ఇప్పుడు నాకు ఫోన్ వద్దు, నేను రేపు ఈ టైంలో ఫ్రీగా ఉంటాను, అప్పుడు చేయండి అంటే అప్పుడు చేశారు. చేసినప్పుడు పొజిషన్ ఏంటంటే, ఈమె నోరు ఇదంతా ఎట్లా ఉందన్నమా? నోరు పోత వచ్చిందండి. నోరు పోతొచ్చి నోట్లో ఏం పెట్టుకోవాలి? అప్పటికి 3 నెలలు అన్నం తెలియదు కదా, నోట్లో ఏమి లేదు. టాయిలెట్ కాడ ఏంటి ప్రాబ్లం? అన్ని పుండ్లడిపోయండి, టాయిలెట్ చుట్టూరు పుండ్లడిపోయినాయి అంట. టాయిలెట్ కాడ చుట్టూరు పుండ్లడిపోయినాయి అంట. నేనేమన్నాను? నీతో మాట్లాడాను, గుర్తుందా? మాట్లాడారండి. ఏమన్నాను? అమ్మా నిన్ను నేను బతికిస్తానమ్మా. చప్పట్లు కొట్టండి. ఆ మాట నేను ఫోన్లో ఇచ్చా. నిన్ను నేను బ్రతికిస్తాను. నీళ్లు, కొబ్బరి నూనె, మంచి నూనె దగ్గర పెట్టుకోండి అన్నారు. అన్ని పెట్టుకున్న తర్వాత స్వస్థత అన్నారు. ఆ అమ్మాయి పెట్టిందండి. నాకు 2 రోజులకి నోరు పొత తగ్గిపోయిందండి, గాయాలు తగ్గిపోయండి. మొత్తం మీకు దయ వల్ల నేను చాలా బాగున్నానండి. ఇక బ్రతికేసావా లేదా? బతికేసానండి. చచ్చిపోతావా బతుకుతావా? బతుకుతాను. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇక ఛాన్స్ లేదు. హల్లెలూయా. బాడీ మొత్తం రికవర్ అయిపోయింది. పేగు మాట్లాడిపోయిందంట, కిడ్నీలు పాడైపోయిందంట. రిపోర్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయా? రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. రిపోర్ట్లు ఎవరికైనా దమ్ముందా బ్రతికించడానికి? మంచంలో పడిపోయిన మనిషిని ఫోన్లో మాట్లాడితేనే బ్రతికించడం జరిగింది. నేను మాట ఇచ్చా. గడగడ ఒరిగిపోతుంది, అన్ని పుండ్లు అయిపోయినాయి. టాయిలెట్ పోసుకునే కాడ మొత్తం పుండ్లు అయిపోయినాయి. నోరు తింటకు లేదు. లోపల దొంగ మాట చెప్పింది ఏంటంటే పేగు మడతాడిపోయింది, కిడ్నీలు పాడైపోయింది. ఇంకేమైనా పాడైపోయినాయి అన్నారు? ఇంకేం పాడైపోయినారు? క్యాన్సర్ అన్నారు, గడ్డ వచ్చేసింది అన్నారు. మరి ఈరోజు నేనేమి ఇలా చేయబెట్టలేదు కదా ఆవిడ మీద, ఇలా కూడా చేయబెట్టలేదు. ఫోన్లో నేను బ్రతికిస్తా, భయపడుకో. ఎందుకో తెలుసా? ఆమె నమ్మకంతో కానుకిచ్చేసింది. ఇక్కడ మీరు బ్రతికిస్తారయ్యా, ఆమె చనిపోతుంది అని చెప్పారు. క్యాన్సర్తో ఉంది, తినలేదు 3 నెలలుగా, చనిపోతుంది అని చెప్పారు. నేను అన్నా, మరి నీవెలా ఇస్తాము? ఆమెకి భర్త లేడు. మాకైతే ఇక్కడ ఏమి తెలియదండి. మా మరదరాలు చెల్లండి, ఈ అమ్మాయికి ఈ పక్కన ఈ సైడ్లో ఉందండి. ఈ అమ్మాయి చెప్పిందని, మంచి పాస్టర్ గారు ఉన్నారమ్మా అంటే, మా దగ్గర డబ్బులు లేవమ్మా, హాస్పిటల్కి అయిపోయింది మొత్తం డబ్బు అంతా అంటే, పిన్ని నేను సౌలి అన్న తాగట్లెట్టి నిన్ను బతికిస్తాననేసి ఈ అమ్మాయి తీసుకొచ్చి. ఆమె ఎంత విశ్వాసం ఉందో చూడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు యేసు ఆశ్రయపురంలో
ఎవరైతే వస్తున్నారో నమ్మకం ఉంటేనే లేకపోయినా వాళ్ళ ఈ స్వస్థత మాత్రం అద్భుతంగా జరిగిపోతుంది. హల్లెలూయా. సంతోషమా బాగా? సంతోషం అండి. మీకోసం ఇంకా నేను చాలా మందికి చెప్తానండి. చర్చికి వెళ్ళు ఫస్ట్. వెళ్తావా? వెళ్తానండి. ఇప్పుడు వెళ్ళాలి ఇక నుంచి. అక్కడి నుంచి వెళ్తాను. ఫస్ట్ ఇదే రావటం అండి. ఫస్ట్ ఎంతమంది తెలియదా? చర్చికి వెళ్ళదండి. తెలీదా? తెలియదు. అయ్యో చూసారా, ఇక్కడ విశ్వాసం ఉంటేనే బ్రతుకుతారనే సొల్లుకోరులు మా దగ్గర లేవు. కొంతమంది అంటే నీకు విశ్వాసం లేదు అందుకే నీకు కాలేదు. ఆ సొల్లుకోరులు మేము చెప్పం. ఆ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు సంబంధం లేదు. ఒక మనిషికి విడుదల ఏం కావాలో అది నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు మేలులు పొందుకుంటున్నారు. యేసయ్య నామానికి మహిమ కలుగాక. అందరం కలిసి చప్పట్లు కొడతాం గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. యేసయ్య చాలా మంచి దేవుడు. అవునండి. అర్థమైపోయిందా? ఆయన నాలో నుండి నీకు బాగు చేస్తాడు. బాగు చేస్తాడు. టాయిలెట్ కాడ అన్ని పుండ్లు వచ్చేసినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, క్యాన్సర్ గడ్డ ఉంది, తినట్లేదు, ఇక లెగట్లేదు మంచం మీద అన్ని అని చెప్తున్నారు కదా. నేను అలాంటి వాళ్ళకి మాట ఇస్తామంటే చిన్న కథ, చిన్న విషయమా చెప్పండి? అలాంటి వాళ్ళకి మాట ఇవ్వటం చిన్న విషయం. నా తల్లి అయితే నా మరదలు అయితే నాకు చాలా సాయం చేశారు. మీ మరదలు నాకు ఫోన్ చేశారు 2 సార్లు. మేము ప్రార్థన చేశాక బాగా అయిందయ్యా, ఇప్పుడు తింటుందని చెప్పేసింది ఒక్కరోజు అట్లోనే. అవునండి. నిద్రపోతుంది, తింటుంది, బాగుందయ్యా అన్నారు. అసలు డెడ్ పొజిషన్ అండి. కాళ్ళు వాపులు వచ్చేసి మనిషి అట్లా తినకుండా ఉంటే ఎట్లా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. ఈరోజు ఇంత శరీరము చక్కగా అయిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ నుంచి మరోసారి ఉన్న కాడికే ఫ్లెక్సీ పెట్టుకునేనా. నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి కాలుకు బ్లడ్ సప్లై లేదు. చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు వాపు. పైకి రా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అంతవరకేనా? నన్ను చూడు, అలాగే చూడు. ఆమేన్. మంచిగా నిలబడు ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆమేన్, ఆమేన్. ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక నాడు కొట్టండి అందరూ కూడా. ప్రభుని కనపరచండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు తిరుగు. ఆమేన్. ఏమైంది మీ నాన్నకి అసలు? మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల. అడుగు. ఇప్పుడు నడుము నొప్పి ఉందేమో అడుగు. నడుము నొప్పి ఉందా నాన్న? లేదు, చెయ్యి వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు. ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు అడుగు. ఏమేం ప్రాబ్లం? తగ్గిందా? కాళ్ళు మోకాలు నొస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నాడు. ఏ కాళ్ళు నొప్పి ఉంది? అది వాటర్ అమ్మా. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా నడుచుకుంటా చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు. మైకి ఉందేమో అడుగమ్మా. అడిగిచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదు. లేదా? నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. అది కూడా తగ్గిపోతారా? ఆమేన్. చెయ్యి పెట్టు. ఫ్రీ పెట్టుకో చెయ్య. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది. ఎట్లా పని చేస్తుందా? ఇప్పుడు పని చేయలేదు. అది ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది కదా ఇప్పుడు. ఒకసారి 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా చెయ్యి పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలే సార్. ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా? యేసు నామములో ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు. లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్, హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ ఇలా స్పీడ్గా
చప్పులు కొట్టండి గట్టిగా. ఎంత కిలోమీటర్ ఉంది అట్లాగా నీకు? ఇట్టే ఉంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు, అది వణుకుతుందా నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్. వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళల్లో వణుకింది కదా. వనకలే సార్. లేదు ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? వనకలే. ఓకే, చప్పులు కొట్టండి, వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా అంతా ఓకేనా? దిగు, కిందకు దిగు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. పడిపోద్దో, ఏ క్షణంలో ఎవడొచ్చేస్తాడో, ఏ క్షణంలో నా పరిస్థితి ఏమైపోద్దో. తప్పు చేసినోడు గడగడ వణుకుతాడు. యేసు క్రీస్తులో ఉన్నవాడు వణకడు, వణికిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సింహాన్ని చూస్తే ఎవరికైనా వణుకుడు, సింహానికి వణుకుడు ఎప్పుడు ఉండదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు క్రీస్తు ప్రభువారు మనలే ఆయన ఇలా పోల్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన యోధా గోత్రపు సింహం. ఎవరండి? యోధా గోత్రపు సింహం. మనం ఎవరమో? ఆ సింహపు పిల్లలు. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశుడై నేను. ఆమేన్, హల్లెలూయా. పరవశుడైపోవాలి. నిజంగా నాకు అనిపిస్తూ ఉంది, అసలు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనము ఏ ఆలోచనలు చేయకూడదు. మనము ఏ ఫోన్తో సంబంధాలు ఉండకూడదు. తెలుసా? అది ఏ పరిస్థితి అయినప్పటికీ నీ మనసు పాడిపోకుండా మనం పరవశం అయిపోవాలి. అర్థమైందా? ఎప్పుడైతే యోహాను ఆ పద్మసు దీవులో వేసేసారో, యోహాన్ని పద్మసు దీవులు, ఎందుకంటే అంతకుముందు బాగా నూనెను సలసల కాగింది అంటారు కదా. పెద్ద కుండ, పెద్దది నూనె పోసారు. నీళ్ళు బాగా వేడి నీళ్ళలో వేస్తే శరీరం అది వేరు, వేడి నీళ్ళు అయితే ఉడికిపోయి తోళ్ళు ఊడిపోద్ది అంతే. నూనెలో సలసల, అంతేనా నేను అనేది? సలసల కాగే నూనె మరుగుతున్న నూనెలో కానీ వేసాడు అనుకోండి, మనిషి ఏమైపోతాడు? 65 అయిపోతాడు అంతే. కారం అక్కర్లేదు. ఈ యోహాన్ని చంపాలని ఎంత ప్రయత్నం చేసినా చావట్లేదండి. దయచేసి గమనించండి, చాలా ముఖ్యమైన విషయం ఇది చెప్తున్నా. చంపాలని ఎంత ప్రయత్నం చేసినా చావట్లేదు. ఆయనను సల కాగుతున్నటువంటి నూనె పాత్ర పెట్టారు. పెద్దదే, చాలా పెద్దదే పెట్టి ఈయనను చేతులు కాళ్ళు పట్టి యేసు ప్రభు యొక్క యోహాను ఉన్నట్టు తీసుకెళ్ళి లోపల వేసి పారేశారు. వేసి పారైతే ఆ యొక్క చల్ల కాగే నూనె ఆయనకి ఏమీ హాని చేయలేదు. చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనె మసిలిపోతుంది. దాంట్లో యోహాను గారిని వేశారు. యోహాను గారికి ఏమీ హాని చేయలేదు. చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇక్కడ అయితే ఒక మాట, ప్రకటన గ్రంథం నుంచి ఒక మాట చెప్తాను. ఒక దినం ఇప్పుడు మనకు తాడు పెట్టుకుని మెడకి ఊరేసుకొని చచ్చిపోతాం కదా, లేకుంటే గ్యాస్ నూనె పోసుకుంటే చనిపోతాం కదా కాలిపోయి. ప్రకటన గ్రంథంలో ఉంది మరణం ఇక లేదని. చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు వారు వచ్చి సంఘాన్ని ఎతికి నిలిపోయాక కొంతమందికి వచ్చే శ్రమలకి నేను బావిలో పడి చనిపోతాను అనుకుంటే బావిలో పడ్డను చావు. అర్థమైందా? కత్తుతో పొడుచుకుని చచ్చిపోతానని కస పొడుచుకున్నా నీకు ఏదో ఇల్లు వచ్చేది కానీ నీకేమీ కాదు. బైబిల్ చాలా విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని చదవండి ప్రియులారా. కొన్ని సందర్భాల్లో
దయచేసి గమనించండి, బైబిల్ని బాగా చదువుతుంటేనే మనకు అన్ని తెలుస్తాయి. ఇంకేమి ఏ గ్రంథం చదివినా ఈ విషయాలు తెలియదు మనకి. బైబిల్లోనే మానవ యొక్క జీవితానికి దేవునికి ఉన్నటువంటి సంబంధం అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఇలా దారిలో వెళ్తే ఎవడన్నా బైక్తోనో లారీతో గుద్దే చనిపోతాం. అప్పుడు అసలు వాళ్ళు గుద్దిన కూడా చనిపోం, మరణమే మనకు దూరం అయిపోద్ది. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మరణాన్ని తప్పించుకుంటున్నాం, మరణం వస్తుంటే తప్పించుకున్నాం. అప్పుడు మరణానికి ఎదురు వెళ్ళినా కూడా నీకేమి కాదు, చనిపో. సంఘం ఎత్తబడిన తర్వాత సంగతులు ఇవన్నీ చూడండి. దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను ఆ మసులుతున్నటువంటి నువ్వులు వేయబడితే కూడా ఫ్రై అయిపోతున్నాయాలనుకున్నారు. ఫ్రై కాదు కదా, ఈత కొడుతున్నాడు అంట, చప్పట్లు కొట్టండి. ఆ నువ్వులు అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా అగ్నిగుండంలో వేస్తానన్నారు. మేము బ్రహ్మకం రొక్కము ఓయ్ అన్నారు. ఓయ్ కాదు రాజు, ఇందు నిమిత్తం ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేస్తున్నావు, 7 రెట్లు కదా, ఇంకా ఎన్ని రెట్లు ఎక్కువ చేసినా ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మలను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మేము మాత్రం ఆ బొమ్మకు మ్రొక్కము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మరణం ఈరోజు వస్తే అది యేసుక్రీస్తు కోసం. ఈరోజు వచ్చినా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. ఎందుకు తెలుసా? దేవుని సువార్త నిమిత్తము ఇదిగో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని పొందుకుంటాడు. చప్పట్లు కొడతామా గట్టిగా. సువార్త ప్రకటిస్తే చంపేసిన భయం లేదు. నేను సువార్త ప్రకటించకుండా మానను. చెప్పండి, సువార్త ప్రకటించకపోతే అయ్యో, సువార్తను నేను ఒకవేళ ప్రకటించలేదనుకోండి నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమలు నేను అనుభవించాను. సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ. చాలామందికి తెలీదు. సువార్తను ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే శ్రమ. సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. నా మటుకు బ్రతుకుడు క్రీస్తు కోసమే బ్రతకాలి. చావైనా మామూలు లాభం కాదు, మరీ లాభము. హల్లెలూయా చెప్తామా గట్టిగా? చావైనా మరీ లాభం. ఏమండి, ఈరోజు ప్రాణాన్ని రక్షించుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలని వాళ్ళే కనపడతారు మనకి. ఈ ప్రాణం దేవుడి కొరకు దేనికైనా సిద్ధం. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను ఎంత పెద్ద మాట మాట్లాడతాక నేను లైవ్లో భయపడను. కబద్దార్, నా దేవుని కొరకు. నా దేవుడు నిజమైన దేవుడు. ఆయన ఎవరో కాదు, ఆయన అన్నీ ఉన్నవాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన రక్షించగలడు. చాలామంది శత్రుతో చెప్పారు, రేపు బాబు ఎందుకు వచ్చిన గొడవ? ఇదిగో అగ్ని గుండం అక్కడ ఉంది, దాన్ని 7 రెట్లు ఎక్కువ చేస్తున్నారు. సారీ అని చెప్పండి, రాజకీయంగా తప్పించుకోండి, తర్వాత చూసుకొని ఏదనంటే అలా చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. మొక్కలు చూసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు కొరకు ఏమైనా మరణించడానికే నేను సిద్ధమే, రైట్ అని చెప్పారు. షడ్డమేశ్వరు రండ్రా కబద్దారు వేసేసుకోమన్నారు. వేసేసారా లేదా? వేసేసారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వేసేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? వీళ్ళకంటే ముందు అక్కడ ఇంకొకడు ఉన్నాడు. అక్కడ ఆయన దేవదూత స్వరూపము కలిగిన వాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవదూత. ఈ అగ్నిగుండంలో వాళ్ళు చావకపోగా చక్కగా తిరుగుతూ ఉన్నారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అగ్నిగుండే అంత దూరం నుంచి చూస్తుంటే రాజుకి ఎంతమంది కనబడుతున్నారు? ముగ్గు వేసింది ఎంతమందిని, కనబడేది ఎంతమంది? అది నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే, నిన్ను విడువడన్నడు ఎడబాయడు. చెప్పండి, నిన్ను విడువడన్నడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. చెప్పండి, యేసు ప్రభు మనతో నుండ భయము. ఎప్పుడు కూడా యేసు ప్రభు నాతోనే ఉంటాడు. చెప్పండి ఆ మాట. నాతో ఉంటాడని నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి ఆ మాట. ఎప్పుడు యేసు ప్రభు ఎవరితో ఉంటాడు? నాతోనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరితో ఉంటాడు? ఎప్పుడు నాతోనే ఉంటాడు అనండి.
ఎప్పుడు యేసుప్రభు ఎవరితో ఉంటాడు? ఆమె ఇంకోటి తెలుసా, ఆయన దూతలు కూడా మనతోనే ఉంటారు. యెహోవాయందు భయభక్తులు గారు చుట్టూ ఆయన దూతలు కావలుడు వారిని రక్షిస్తాయి, ఆయనే రక్షిస్తాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఎప్పుడు 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందు నిమిత్తంగా రాజు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మా దేవుడు రక్షించడానికి సామర్థ్యుడు. ఎప్పుడైనా సరే ఏ వాతావరణంలో ఏ పరిస్థితులైనా ఇలాంటి ఒక పరిస్థితికి వస్తే వెనక్కి తిరిగిపోవద్దు, ముందుకొచ్చేయి. అర్థమైందా? నీ ప్రాణాన్ని రక్షిస్తాడు, నీ ఆత్మను రక్షించగలవాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పొడికాలకు పచ్చివాతం, ఎడకాలకు పచ్చివాతం అండి. 11 నెలల మంచి అండి. 11 నెలలు ఇలా పట్టుకుంటే నడుతుందా? ఆవిడ అంతటిగా నడుతుందా? పట్టుకుంటేనే నడిచిద్దండి. అదే హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇంటికాడ అలా నడుతుందా? నడవదండి, పట్టుకుంటే నేను అనేది పట్టుకుంటే సార్. అమ్మా ఒక్క నిమిషం ఆగు. ఇంటికాడ అయితే ఇట్లా నడిచేదానివా? మరి అదే ఇప్పుడు మీ ఇంటికాడ ఎంత ఇద్దరు పట్టుకోవాలా, ఒకరు పట్టుకోవాలా? ఇద్దరు పట్టుకుని కర్ర పెట్టమని నడుస్తారు. ఇద్దరు కర్ర సపోర్ట్. ఇప్పుడు ఫ్రీగా నడిచావా లేదా? పొడికాలకు పచ్చివాతం, ఎడకాలకు పచ్చివాతం అండి. ఎంతకాలం మట్టి ఉందమ్మా అది? 11 నెలల మంచి అండి. 11 నెలలు. ఏడో పచ్చివాతమే, ఎంత పచ్చివాతమే. ఓకే. ఏ ఊరు అది మీది? మాది రెడ్డిపాలెం అండి, పెదరెడ్డిపాలెం. ఇది చెయ్యలేస్తుందా కొంచెమన్నా? ఇట్లా వేస్తుంది. అంతవరకేనా? అంత పట్టుకెళ్ళేస్తుంది. ఓకే, రైట్. ఎంతకాలం అయింది ఇది ఇలా లేక? ఇది 11 నెలల మంచి అండి. అవునా? నొప్పి ఏమైనా ఉందమ్మా దాంట్లో? నొప్పి కొంచెం ఉందండి. నొప్పి కొంచెమే ఉందా? ఒక 11 నెలల మంచి పచ్చివాతము. ఇంకా కాలు నొప్పిగా ఉందండి. ఎక్కడ ఉంది నొప్పి? కాలు ఇదంతా నొప్పిందండి. ఓకే, ఒక నిమిషం. ఇదేనా? యేసయ్య. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఏం పేరు అన్నావమ్మా? నా పేరు మల్లేశ్వరి అండి. మల్లేశ్వరి. ఓకే యేసయ్య. ఏ కాలు నొప్పి ఉందో చూడమ్మా ఒకసారి. కాలు కుడి కాలు అండి. ఇప్పుడు ఉందా నొప్పి? చూడమ్మా. ఇప్పుడు లేదండి. లేదా? నడు మరి ఒకసారి. అందరు చూస్తారు, చప్పట్లు కొట్టండి. చెయ్యి కూడా ఫ్రీగా నడవండి. వీళ్ళ తరపున ఎవరు వచ్చారు? వీళ్ళ తరపున ఎవరు ఉన్నారు? భర్త ఉన్నాడా? రా. కాలు నొప్పి ఉంది చూసుకో, ఇట్లా ఫ్రీగా నడిచి చూసుకో. నొప్పి ఉంటే నొప్పి ఉందని చెప్పమ్మా. నొప్పి ఉంటే నొప్పి ఉందని చెప్పు. నడిపించు. అవా బాబు ఒకసారి నడిపించు. అక్కడ నొప్పి ఉందేమో చూడు. ఏమైంది? జమలు ఎవరు? మోకాళ్ళు నొప్పులు, ఉబ్బసం, కళ్ళు. నీవేనా? మోకాళ్ళు నొప్పులు నీకేనా? నొప్పిగా ఉందండి. మోకాలు నొప్పి, పాదము నొప్పిగా ఉంది. మోకాలు నొప్పి, పాదము నొప్పి, చెయ్యి రావట్లేదండి. ఇప్పుడు మోకాల్లో నొప్పి ఉందమ్మా? నొప్పి ఉందండి. చేయబెట్టి చూపించు. నాకు చేయబెట్టి చూపించమ్మా. చేయబెట్టి చూపించి. ఎక్కడ ఉంది? వంగలేవా? ఓకే, వంగేటట్టుగా ప్రార్థన చేస్తాను. నాకమ్మా
ఈ పక్షవాతం వచ్చిందని చెప్పారా? మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? మెడిసిన్ వాడుతున్నామండి. ఇది అయింది ఆయనకి ఇచ్చి మెడిసిన్ వాడుతున్నారా? మెడిసిన్ వాడుతున్నానండి. ఎప్పటి నుంచి వాడుతున్నారు? 11 నెలలు. ఏమేం ప్రాబ్లమ్స్ మీకు? మెయిన్ ఏం ప్రాబ్లం? నాకు పచ్చివాతం పరాబలము. పక్షవాతం వదిలే తల్లి, ఇక్కడ ఏమి చెయ్యి నొప్ప, కాలు నొప్ప, అది చెప్పు. ఇదంతా ప్రైజ్ ది లార్డ్. చెప్పమ్మా. ఇదంతా నొప్పి అండి, నొక్కడ నొప్పి. నోటి నొప్పి ఉంది కదా, ఇప్పుడు తగ్గుతుంది. ఒక్క నిమిషం అట్లా ఆగుతావా? రైట్. అప్పటి నుంచి అది ఎక్కడ ఉంది ఇప్పుడు క్లియర్గా చెప్పు నాకు. నడిచి చూసుకో, నడిచి చూడు, నడువు, పూర్తిగా నడు. యేసయ్య అనుకుంటా, నడు. యేసయ్యాను. ఏది బర్త్డేయ్యా? దగ్గరికి రా, ఇక్కడికి రా, ఇక్కడ నిలబడు. ఆమెన్. ఇలా పట్టుకుంటే నడుతుందా? ఆవిడ అంతటిగా నడుతుందా? పట్టుకుంటే నడిచిద్దండి. అదే ఆవిడికి తగ్గింది, పక్షవాతం తగ్గింది, కానీ షుగర్ పెరిగితేనేమో బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే షుగర్ డౌన్ అయిపోతుంది. అదేలే. ఇప్పుడు ఏంటంటే ఇంత జనం, రోజు చలాలు కట్టమే 11 నెలలు పెట్టి రోజు చలాలు. ఇప్పుడు ఆవిడ అలా నడుతుంది కదా, పర్వాలేదా? ఇప్పుడు ఖర్చు పర్వాలేదండి. ఇప్పుడు ఇంటికాడ అలా నడుతుంది నడవదు. పట్టుకుంటే నేను అనేది పట్టుకుంటే సార్. అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంటికాడ అయితే ఇట్లా నడిచేదానివా? మరి అదే ఇప్పుడు చూడండి ఎంత టైం తీసుకుందో మనిషి. ఇంటికాడ ఇప్పుడు మీ ఇంటికాడ ఎంత ఎదురు పట్టుకోవాలా, ఒకరు పట్టుకోవాలా? ఇద్దరు పట్టుకుని కర్ర పెట్ట మీద నడుస్తాను. కర్ర సపోర్ట్. ఇప్పుడు ఫ్రీగా నడిచావా లేదా? అదే చెప్పాలి. ఇప్పుడే మొత్తం ఇదేది అని అన్ని మాట్లాడకూడదమ్మా. కొంచెం ఊపు పట్టండి, పట్టుకోనమ్మా, జాగ్రత్త. మంచిగా పెట్టమ్మా, తలకే మామూలుగా పెట్టమ్మా. ఫ్రీగా ఉండు. చెయ్యి కూడా వచ్చింది నీకు, ఈ చెయ్యి కూడా వస్తుంది. అర్థమైందా? నువ్వు యేసయ్యాను, ఆమె నాను యేసయ్యా. పట్టుకోండి అయ్యా, చెల్లి తీసుకెళ్ళాక. ఓ మై గాడ్, హల్లెలూయా. మీ అమ్మాయినా కదా? అమ్మాయి పాస్టర్. వీళ్ళ కూతురు ఇంత లావు నుండి 16 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉంటాం. అంతే ప్రార్థన చేస్తాం, తగ్గించేసాము. కాళ్ళు నొప్పులని తగ్గిపోయినాయి, తిరిగే తగ్గిపోయింది. ఆమె పిచ్చిగా మాట్లాడుతుంది, అంతా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అమ్మ ఇలా ఈ అమ్మ అయితే ఇట్లా పూర్తిగా ఇలా వంగి ఇలా మెడ మాత్రం లేపు, అంతే కదమ్మా? పూర్తిగా ఇలా డౌన్ అయ్యి మెడ మాత్రం లేపింది. ఇట్లాగే ఇంట్లో నడిచింది అన్నట్టు. నేను వంగకపోతున్నా అంత గట్టిగా. ఇట్లా పూర్తిగా ఇంత వంగవు కదమ్మా? అవును పాస్టర్. ఇంత వంగి మెడలో లేపావు, అంతే కదా? ఇప్పుడు నడువు ఒకసారి అందరు చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఏమీ ప్రార్థన కూడా చేయలేదు ఆవిడకి, జస్ట్ ఆయిల్ తీసుకుంది, అంతే కదా? నడుతుంది, చప్పట్లు కొట్టండి. సొంత మేళ అడిగేసి నడిచి ఎట్లా నడిచేదానివి? ఈయనేమో సైడ్ నుంచి అడి తిరిగమ్మా, అట్లా నడిచింది ఆ మనిషి. అదిగో అట్లా నడిచింది. మీ కూతురికి ఆ బాధలన్నీ ఉన్నాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు నీకు తగ్గిస్తానని చెప్పా. ఇప్పుడు నడిచేస్తున్నావా? మామూలుగా నడుచుకుంటూ వచ్చే చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు అక్కడే ఉండు చిన్న, నువ్వు అక్కడే ఉండు. రా, వచ్చే చప్పట్లు కొట్టండి. ఈ నడుము ఇప్పుడు మైకి ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు నడుములో అట్లా వంగిపోయి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అమ్మ బాబోయ్, నాకు అవన్నీ తెలవదు. ఈమె టెన్షన్ ఏంటి? వాళ్ళ కూతురు ఒక్కటే కూతురు, ఆ కూతురు బతకాలనే టెన్షన్. కానీ ఈమె అమ్మ నీ కూతురు గురించి అడుగుతున్నావు, నువ్వు అడగవేంటంటే నా బిడ్డ బాగుంటే చాలే అంది. ఆ బిడ్డ విచిత్రమైన బిడ్డలేండి. పూర్తిగా అండి అట్లా పూర్తిగా వంగి ఇలా పైకి లేచింది తలకాయ కొద్దిగా. అసలు అది ఎంత కష్టం కదా. దేవుడు నా ద్వారా బాగు చేసేసాడు ఆవిడ్ని. 15 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, చచ్చిపోయాడు అండి అక్కడ. ఇలా రక్తం వచ్చి చచ్చిపోయాడు అక్కడే. వాళ్ళ అమ్మడం, అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు, బాబు నా కొడుకు. అందరూ అట్టే చూస్తున్నారు. పిల్లలు అందరూ కంగారు పడ్డారు. ఉట్టిగా నేను అంబులెన్స్ పిల్ల ఉన్నాను ఉట్టిగా వాళ్ళని ఆపటానికి. అట్లా మాట్లాడాను. ఎట్లా వెళ్ళాను అంతే. ఆయన లేచిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూస్తారు. చచ్చిపోయిన వ్యక్తి. కుమారి, విజయవాడ. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతుకు దగ్గర గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమేన్, హల్లెలూయా. విజయవాడ. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. పట్టుకో, పైకి రమ్మా, పట్టుకోండి. ఆమేన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో.
అరికాలు మంటలు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? లేవండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్. చూసుకో, గడ్డలన్నీ చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నాయా? ఏదో ఒకటి చెప్పమ్మా. లేదండి. లేవు లేవు. కాళ్ళు మంటలు అన్నావు కదా, నడు అటు నడు. ఆమేన్. దా ఇదా, కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. ఏసు రక్తం మెచ్చి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలు, ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? పడుకో పడుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లున్నాయి చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఊరుకో, చేతులు పైకెత్తి రావాలి, చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్ చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా? నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుక పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7 నెలల నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుగు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్డలు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను, విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించుగాక. ఆమేన్. ఖమ్మం, ఖానాపురం. చర్మ క్యాన్సర్, కాలుగు పిండు, గడ్డలు, జ్వరం, ఆకలి లేదు, నిద్ర లేదు, సరకు పోట్లు, చులుగుపోట్ల, కుడి ప్రక్కన సంకలో గడ్డలు. 2 సంవత్సరాల నుండి బాధ. మీరయ్యా పోయిన వారం వచ్చారు కదయ్యా ఖమ్మం నుంచి. పాపం గజగజలు ఆడిపోయారు. ఆమేన్. కొద్దిగా పర్లేదయ్యా? గడ్డల చురుకు పోటు, గడ్డల గరకలేదు. పోయిన వారం అంతగా బాధ ఉందా? ఇప్పుడు కొద్దిగా తక్కువ అయింది. అదే నేను అనేది. పోయిన వారం అమ్మ చాలా బాధలు పడుతున్నారు కదా. పెద్ద ఏం పని చేశారు? ఏదో రిటైర్డ్ అయ్యాను అన్నారు. కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎల్ఏగా రిటైర్మెంట్ అయ్యాను. కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎల్ఏ రిటైర్మెంట్ చేశారు. మిమ్మల్ని మీరు రావాలి, ఇంకా మీతో నేను మాట్లాడాలి. అరవై నా గడ్డలు ఎంతతోనే ఇప్పుడు ఒక్కోటి గడ్డ ఆఫీసర్ గారు పోయిన వారం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు. మీరు బాగా ఇబ్బంది పడ్డారు. ప్యాంటు లింగి ఇప్పుడు వేసుకున్నది మీరు? లింగి కట్టుకుని వచ్చారా? ఇక్కడ ఇదంతా తీసారు కదా, చూడటానికి ఇబ్బందికరంగా ఉంది కదా. చూసారు ఎన్ని గడ్డలే మొత్తం గడ్డలు కరిగిపోతే అక్కడ ఆగండి. మనిషి ప్రశాంతంగా నవ్వా లేదా? ప్రశాంతంగానే ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ, ఏం మార్పులు కలిగినాయి మీరు చెప్పండి. కొంచెం తక్కువైందండి. ఏం తక్కువైనాయి? కొద్ది సులుకు పోటు కొంచెం తక్కువ. చీములు వస్తున్నాయి ఏమన్నా? చీములు ఏమి లేవు. గడ్డలే? గడ్డలు మొత్తం కాలంతా ఉన్నట్టు ఉన్నాయి కదా ఇదంతా. మీరు మాట్లాడకండి. అరికాలకు కూడా గాయాలు ఉన్నాయండి కొంచెం. అరికాలకు కూడా? పోయిన వారం అంటే ఎన్నాళ్ళుగా ఉన్నాయి ఈ బాధలు అయ్యగారికి? ఇప్పుడు సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం వెళ్ళి 2 సంవత్సరాలుగా బాధలు ఉన్నాయి చాలా. పోయిన వారం అయితే గిజగిజలు ఆడిపోతున్నాడు. అవునండి. నిద్ర వస్తుందా కొంచెము? పర్లేదు. ఈ వారం నిద్రపోయారా పెద్దయినా? కొంచెం ఈ వారం నిద్రపోయినా. మనకి మార్పులు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత నిద్రపోయి, అది మనకి మార్పులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. 3 సార్లు ఫోన్ చేసినాయా మీకు? చప్పట్లు కొట్టి. అంతకు ముందు భోజనం లేదు, ఇబ్బంది పడ్డారా? మీ పేరు యేసురత్నం గారా? యేసురత్నం అండి. మరోసారి చెప్తున్నాను, వారు డిపార్ట్మెంట్ కరెంట్ ఆఫీసులో పనిచేశారు. చర్మ క్యాన్సర్ అన్నారు. కాలుకు పుండ్లు, గడ్డలు, రాత్రులు, జ్వరము. ఇప్పుడు ఉందా జ్వరం? ఉంది అప్పుడు? ఇప్పుడు జ్వరం లేదా? లేదు. ఆగండి. ఆకలి లేదు. ఇప్పుడు ఆకలి అవుతుందా? ఓకే, అది చాలా ఉంది. నిద్ర లేదు, ఇప్పుడు నిద్ర వస్తుంది.
చులుకు పోట్లు తగ్గినాయి. కుడి ప్రక్కన చంకలో గడ్డ ఉందా? అక్కడ కూడా గడ్డ ఉందా? అది సంకలో గడ్డ, అది మెత్తబడిందా అలాగే ఉందా? అట్లే ఉందయ్యా. ఆయిల్ పెట్టలేదా? మనదే పెడతానే ఉన్నాం. ఆయిల్ పెట్టలేదా? ఆయిల్ పెడతానే ఉన్నాం రోజు, అమ్మ ఉదయం సాయంత్రం. గడ్డ అమ్మ గడ్డ ఎట్లా చూసావా? సంకలోది చూసినాయి. ఎట్లా ఉంది? కొంచెం మెత్తగా మెత్తపడాలి అంతే, మెత్తపడతాయి. మెత్తపడాలి. ఒకసారి కరిపోకూడదు, ఆ గ్యాప్ ఇవ్వాలని నేను చెప్తాను. నాకు అన్నిటికీ గడ్డలు 2 సంవత్సరాల నుండి బాధ. మరి పోయిన వారం వచ్చారు. ఇట్లా మీరు ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారు, మీరు ఆఫీసరు రిటైర్డ్, ఏదో కొద్దిగా కానుక రావాలి ఇక్కడ మీ ద్వారా. ఉట్టిగా ఫ్రీగా లేదు ఇక్కడ, మొహమాటం అస్సలే లేదు మాకు. అర్థమైందా? మొహమాటం లేదు. బీద బిక్క లేనోళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి చూన్నట్టుకు వెళ్ళిపోతాం, కానీ మిమ్మల్ని మాత్రం వదలం. ఇది కాదు ఇంకా ఇవ్వాలి. మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆ గడ్డలో కూడా కరిగెత్తాడా డాక్టర్ గారు? ఇట్లే అన్నా, డాక్టర్ గారు అంటున్నాను, ఏమన్నా ఇవ్వడం చేసుకోండి. కరిగెత్తాడు ఎవడన్నా? నేను తగ్గిస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. 2 సంవత్సరాల బట్టి చెప్పులు వేసుకోవడం లేదా? గిట్టన్నాడు ఒకటి. 2 సంవత్సరాలు చెప్పులు వేసుకుంటలే. ఇప్పుడు వేసుకున్నారా? ఇప్పుడు లేదా? ఆ కింద పుండు ఉన్నట్టుంది. అయ్యో చూడండి ఆయన్ని, చూడండి ఎన్ని లక్షలు పెట్టినా ఈ మనిషిని బతికించలేదు. అదిగో చూడండి, కాలు చూపించండి. అదిగో 2 సంవత్సరాలుగా చెప్పులు లేవు. ఇప్పుడు మనం ఏపిస్తాం చెప్పులు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పాదం కింద ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు జ్వరాలు తగ్గింది, ఆకలి అవుతుంది, ఇవన్నీ అయినాయిగా, స్టార్ట్ అయినాయిగా. ఇక అవ్వదు. మిమ్మల్ని పిలిపించింది ఇక్కడికే. మిమ్మల్ని ఎందుకు రప్పిస్తాం ఇక్కడికి? చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి. వాళ్ళిద్దరు పట్టుకోండి. చేస్తుంది. ఏం చెప్పాలి? పెద్దోళ్ళకి అస్సలు చెప్పలేదు. మీరు చర్చిల్లో అయ్యగారు సూత్రం మీరు సూత్రాలు అనకూడదు. అంటే అది మీకు అక్కడ ఇక్కడ నోరు ఎత్తితే ఊరికరు. మీ బాడీలో ఏముంది అది స్కాన్ అవుతుంది. నాకు పొట్టలో ఉందా, తలకేలో ఉందా, నడు విపరీతమైన నడువు నొప్పి ఉంది లే అంటుంది. చూడు, విపరీతమైన నడువు నొప్పి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పాపము ఈ కాళ్ళుతో ఈయన చాలా పుండ్లతో బాధపడుతున్నారు. వాసన కూడా ఆగిపోవాలా యేసునామములో. ఆమె లేగమ్మా తల్లి. వణుకుడు ఆగిందా? ఆగిందయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వణుకుడు ఆగిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చెప్పాలి గట్టిగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని వాక్యంలో ఈ మాటను మనం చదువుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 11వ అధ్యాయము 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసినవాడు
నమ్మదగిన వాడని ఎంచుకును గనుక, చూడండి ఈ మాట బాగా వినండి, ఎంచుకును గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దయచేసి ఈ మాట మరోసారి చదువుతున్నాం. విశ్వాసుని బట్టి శారయ్యు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. గర్భం ధరించడానికి శక్తి పొందిందంట. వయసు గతించిపోయింది. ఆమె వయసు గతించిపోయినా కూడా గర్భము ధరించడానికి ఏం పొందుకుంది? శక్తి పొందుకుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె గర్భం ధరించడానికి శక్తి పొందుకుంది. వయసు గతించిపోయింది అంటే బైబిల్ ప్రకారంగా మనం గమనించినట్లయితే ఆమె వయసు అప్పటికి చాలా పెద్దది. అంటే స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. అంటే ఋతు ధర్మం అనేటువంటిది లేదు. అది ఉంటేనే గర్భం అనేటువంటిది లేని అలాంటి ఒక స్థితి. వయసు కూడా మించిపోయింది. పిల్లలకి అనేటువంటి వయసు కాదు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసం పనిచేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. విశ్వాసం పనిచేసింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము మనలో విశ్వాసం పనిచేస్తుంది. మనలో విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందంటే మన ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ చేయి దాటిపోయిన తర్వాత ఇక అవకాశం లేదు, ఛాన్స్ లేదనే ఆ పొజిషన్లు కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. చాలామంది అందరికీ ఉంటాయి. చేయి దాటిపోయింది, ఇక ఎవరు దీన్ని ఏం చేయలేరు, ఈ పని ఇక జరగదు అన్న సిచ్యువేషన్లో విశ్వాసం పనిచేస్తుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అంటే ఒక ఉద్యోగం చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇంత వయసు అని ఉంటుంది, ఒక 40 లోపలే. ఇక దాటిపోయాక ఉద్యోగం ఇక ఆ ఉద్యోగం రావాలంటే ఆయనకి ఇన్ని మార్కులని ఉంటాయంట. ఇన్ని మార్కులని ఉండాలి. అతడు ఇలాంటి టాలెంట్ అనేది తెలియాలి. అతని వయసు అన్ని టాలీ చేశాక అతనికి జాబ్ వస్తుంది. జాబ్ అందరికీ అంత ఈజీగా రాదు. ఇక దాటిపోయాక ఏజ్ దాటిపోయాక జాబ్కు ట్రై చేసినా పని వస్తుందా? ఏజ్ దాటిపోయాక జాబ్ ట్రై చేస్తే రాదు. అలాంటిది పిల్లలు ఎలా వస్తారండి? పిల్లలు ఎలా వస్తారు? రాదు. కానీ దేవుడు మాత్రం ఒక వాగ్దానం ఇచ్చాడు. వీళ్ళకి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ గర్భము నందు ఒక కుమారుడు నేను ఇస్తాను. హల్లెలూయా. దేవుడే ఇచ్చాడు ఆ మాట. నీ గర్భమందు ఒక కుమారుని ఇస్తానని. ఎవరిచ్చారు మాట? దేవుని గురించి ఏముంది? ఆయన మాట ఇచ్చి తప్పుకుంటానికి నరుడు కాదు. మాట ఇస్తాడు అనుకో దేవుడు. ఒకవేళ మాట ఇచ్చినప్పుడు తప్పుకుంటాడా? మాట ఇస్తాడు. దేవుడికి మాట ఇస్తాడు. ఒక మాట ఇచ్చి తప్పుకోడు. ఆయన మాట ఇచ్చేటట్టు తప్పుకోడు. మనుషులు మాట ఇస్తాం, నీకు అది అంటాం, తర్వాత కనపడం, అదేటో అదేదో అయ్యిందిలే అంటాం. కానీ దేవుడు అలా తప్పించుకోడు. ఎవరి విషయంలో కూడా దేవుడు తప్పించుకోడు. మాట ఇచ్చాడు అనుకోండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చుకుంటాడు. అంతేకాదు ఏమంటాడు? సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయము కూడా చేయడు. అన్యాయము చేయట అసంభవం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి రోగాలు వస్తాయి. ఉదాహరణకు రోగాలు వస్తాయి, వైద్యం దగ్గరికి వెళతారు, వైద్యం చేయించుకుంటారు, తగ్గదు. కొంతమందికి తగ్గితే కొంతమందికి అస్సలు తగ్గదు. అయితే అప్పుడు దేవుడు వాగ్దానం ఒకటి ఉంది. ఏంటి? నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని వారి పాపాలు ఒప్పుకొని
నాకు మొరబెట్టినట్లయితే ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి మనం హెచ్ఐవి ఉందండి, రోగం హెచ్ఐవి రోగం ఉంది. అది తగ్గిద్దా? మనం హాస్పిటల్కి వెళ్ళి అడగండి, ఇది తగ్గదు, నువ్వు చచ్చిపోయే వరకు ఈ మందులు వాడాలన్న. ఈరోజు మన దగ్గర ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు, మేము మందులు వేసుకోవట్లేదు, రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి అని. వైద్యపరంగా వారి జీవితాంతం మందులు వేసుకున్నా కూడా అది రోజు వేసుకోవాల్సిందే. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మొత్తం వేసుకోవాల్సిందే. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. కొంచెం నీరసం వచ్చినప్పుడు, కొంచెం జ్వరం వచ్చినప్పుడు, కొంచెం మోషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తే వాళ్ళు ఇంకా ఏదో మార్చేస్తారు. అలాగా తర్వాత ఆ మందులు వేసుకున్నా కూడా చనిపోతారు. అదే ఇక్కడ విశ్వాసంగా ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎంతోమందికి మేలు జరుగుతూనే స్వస్థత పొందుతున్నారని చాలామంది విశ్వాసంతో ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు, మేము వచ్చినప్పుడు మాకు ఇంత ఉంది హెచ్ఐవి, ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది, రిపోర్ట్ అని వస్తున్నారు. రిపోర్ట్తో వస్తున్నారు. హల్లెలూయా. ఎంత అది మహా గొప్ప అద్భుతం. మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్బా, నిజంగా ఇది ఇంత విడుదల వీళ్ళకి వచ్చింది. మరి అది నమ్మకం. అలాగే దేవుని మీద నమ్మకం, దైవజనుడు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కూడా అని చెప్పవచ్చు. ఎంతమంది, కొంతమందికి 4th స్టేజ్ క్యాన్సర్ అండి, వీళ్ళు చచ్చిపోతారు, వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళు టీవీలో చూసి లేదంటే యూట్యూబ్లో చూసో ఇక్కడికి వస్తున్నారు. ఆ క్యాన్సర్ లేదు అని మళ్ళీ డాక్టర్లు చెప్తున్నారు రిపోర్ట్ల ద్వారా. చప్పట్లు కొట్టారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు విశ్వాసం అని వాక్యాలు చెప్తారు, మన అయ్యగారు వాక్యం చెప్తే వింటాను చూడు. విశ్వాసం వాక్యం చెప్పదు, విశ్వాసము క్రియ జరిగిస్తుంది. మన లోపల క్రియ జరిగిస్తుంది. ఆమె గర్భం ఉడికిపోయినప్పటికీ కూడా విశ్వాసం బట్టి ఆవిడ శక్తి పొందుకుని ఒక కుమారునికి జన్మించేసింది. చప్పట్లు వృద్ధాప్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. నా ప్రాణము ఆశపడుచున్నది. అందరూ పడదాము చక్కగా. నా ప్రాణము ఆశపడుచున్నది. మరోసారి, నా ప్రాణము ఆశపడుచున్నది, నమ్మిక కలిగున్నది నాలో, నా నమ్మిక కలిగున్నది నాలో, నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము ఆశపడుచున్నది. చప్పట్లు కొట్టాలి. అందరూ లేచి నిలబడండి. అవసరమైతే అమ్మే లేచి నిలబడతాం. చప్పట్లతో దేవుని కనపరచండి. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు. ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట. రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది. ఇక ఏమీ తినలేదు, తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను. చప్పలు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అయ్యా, సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో, అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా అన్న వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా,
తగ్గిపోద్దని చెప్పాను, తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక పూట ఉంటాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడక చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లేకడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచాను, వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకెత్తో, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు హోటల్? ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బొండాలు చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. ఏం జరిగింది నీకు? మాకు 14 ఏళ్ళ నుండి ఆరోగ్యాలు అందరికీ బాగాలేదు. అది అప్పుడు ఒకసారి మీ కొడుకా మనవడా? కొడుకే కదా. ఈయన ఏది మీ భార్య ఎక్కడ ఉంది? వీళ్ళ భార్య అది. ఈయన రా దగ్గర చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన చాలా మంచోడు అండి. శ్రీనివాస్ అని పేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల బాధ మీది? 14 సంవత్సరాలు. ఈ పాప వచ్చిన కాబట్టి. ఈ కూతురా? కూతురు. వీడు ఆడు కొడుకు. నేను మనవడు అనుకున్నా, మీ మనవడి కంటే కొడుకు అన్నాడు. నేనన్నా కొడుకా అంటే కొడుకు అన్నాడు. హల్లెలూయా. ఏది మీ భార్య ఆవిడేనా? ఓకే. ఆమె కూతురు. మరి నలుగురు ఏమైనా ఉన్నారు? ఇంకా ఉన్నారా? ఇంకొక మా పెద్ద ఉంది, కూతురు. ఇంకొక హాస్టల్లో ఉంది, 12 చదువుతుందేమో. రానికి వీలు కాలేదు, రావడానికి వీల్లేదు. ఓకే, పర్లేదు. ఇప్పుడు అప్పుడు వచ్చావు కదా ఈ బట్టుకుని? 4వ ఇప్పుడు రావడం. అది అప్పుడు ఫస్ట్ లో ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైంది? దగ్గులు, జ్వరాలు, ఏ మందు వేసుకున్నా తక్కువ కాలేదు. అంతేనా? ఆ తర్వాత వచ్చినాక తగ్గింది కదా. అటు ఎన్ని సంవత్సరాల బాధ? ఆ బాధ ఈ అమ్మాయి పుట్టిన కానుంటి, మా చిన్న అమ్మాయి పుట్టిన కానుంటి ఆ బాధ ఎక్కడో తిరిగి మందులు, దవాఖానాలు. నువ్వు విశ్వాసవే కదా? చర్చికి వెళ్తావు కదా? చర్చికి పోతావా? పోవా? వెళ్ళవా? ఈతో నమ్మకలేదు సార్. మేము వీడికి రావడం. అవునా? మంత్రాలకి వెళ్ళావా? మంత్రాలకు మస్తుగా వెళ్ళాను. ఇక్కడ దవాఖానాలకు వెళ్ళాను. మరి నేను ఎట్లా తెలుసు నీకు? నాకు మా ఊర్లో మా చర్చికి వెళ్ళే వాళ్ళే ఒక ఆమె వచ్చింది వీడికి. అది చెప్తూ వచ్చినాం. ఇప్పుడు మొత్తం కుటుంబం, అప్పుడు నాకు చెప్పా, మా కుటుంబం అంతా పడిపోయామయ్యా, మొత్తం కష్టాలు ఉన్నాయి. అందరికి వచ్చేసిందా విడుదల? ఇంకేమైనా ఉందా? అందరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఒకటి శ్రీనివాసు, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, విడుదల పొందావు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒక కుర్చీ ఉందనుకో, ఆ కుర్చీలో నేను కూర్చుని ఇంకోళ్ళు కూర్చుంటారా? కూర్చోరు కదా. నీ పేరేంటి? చంద్రమ్మ. నేను ఒక కుర్చీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ కుర్చీలు కూడా లేవా? ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇంకొకటి కూర్చుంటారా? ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా లేకపోయినా నిలబడి ఉంటారు కదా. అలాగే ఇప్పుడు సైతాను మీ మీద కూర్చొని ఇదొక కుర్చీ, మీ ఇంట్లో అందరు కుర్చీలు వీడితో పాటుగా. అర్థమైందా? ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సైతాన్ని ఎలగొట్టేశాడు. సైతాన్లు కూర్చున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి, ఇంకా అంతకంటే బ్యాడ్ అయిపోతారు. అర్థమైందా? ఇల్లు ఖాళీ చేస్తావా? కుర్చీ ఖాళీ చేస్తావా? ఇప్పుడు ఖాళీ చేసాం కదా, ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్ది సైతాను. అందుకే నేను చేయాలి, ఏసయ్యా నువ్వు ఇక్కడ కూర్చో అనాలా. అంటే మీరు చర్చికి వెళ్ళిపోవాలి, ఎక్కడో అక్కడ. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. అమ్మా వెళ్ళిపోతాం. ఓకే, బై. గుడ్, బాగున్నారు. రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళు హిందూస్ కదా, మాట విందాము మనం ఒక మాట. మీరు కూడా ఇక్కడ హిందూస్ ఉంటే కూడా ఇప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు ఇలా తిరిగినందుకు? డబ్బులు ఖర్చు పెట్టా. మస్తు అంటే 500 రూపాయల? లక్షలే అయిపోతుంది. ఎన్ని లక్షలు? లక్షలే అయిపోతున్నాయి సార్. లక్షలు అయిపోతున్నాయి. ఏమన్నా భూమి, ఇల్లు అయినా తాకట్టు పెట్టేసావా? తాకట్టు పెట్టలే కానీ ఇల్లు, భూమి అయితే ఉంది. భూమిలో కూడా ఏం పెద్దగా చేసిన కష్టం కూడా మిగులుతలేదు. కాదయ్యా,
ఇప్పుడు ఇది రోగం కదా, రోగం కాదు బాబు, ఖర్చు పెట్టినాం, మస్తు ఖర్చు పెట్టేసాం, మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు, తిండి కూడా లేదా, తిండి దిగదు, అసలు వండుకొని పారేసిన ఒక్కొక్కసారి. ఆ బాధలు అట్లా తట్టుకోలేక వస్తుంటే ఇప్పుడు శ్రీనివాసు సరే ఆ బాధలు వదిలేసి ఇప్పుడు ఆ కుర్చీలో ఖాళీ పెట్టావు, ఇక నీ హృదయంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏసాయని అనుకుంటాను వెళ్ళాలి. నువ్వు ఒక రోజు మాట్లాడితే విశ్వాసం అనుకున్నా, మంచి మాట చెప్తున్నాడు. నేను ఎక్కడ బెంగళూరు చూస్తున్నా, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇక ఇది తగ్గుతాయి అంటావా అంటే నేనున్నా కదా, నేను బాగు చేస్తా కదా అని మాటిచ్చానే. ఏమన్నా నీకు మాటిచ్చాను సార్, నేను అన్నాను, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడతావు, ఏ కష్టం ఉన్నా ఇక్కడ మనల్ని దాటిపోలేదు, ఏం బాధపడకు అని చెప్పాను అన్నట్టు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఉన్నాడు, మంచిగా అయిపోయినట్టు ఉన్నారు. చూడండి, 2 ఆడపిల్లలు, బాబు, ఎన్ని కష్టాలు పడి ఉంటాడు కదా పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా మీరు కూడా ఇట్లా. మరి శ్రీనివాసు నీ మీద ఏమైనా నేను ప్రార్థన చేశాను, ఇలా చేయబెట్టి ప్రార్థన చేశానా? చేసావు సార్. ఎప్పుడు చేశాను? ఫస్ట్ వచ్చిన రోజు చేసావు, మళ్ళీ రెండోసారి వచ్చిన బాబుకు చేసావు, ఈడ పండగ చేసావు, ఇక్కడ చేశాను. ఇలా ముట్టుకుంటాం అయితే లేదు కదా, ముట్టుకోలే. మీ ఇంట్లోకి వచ్చానా? రాలే. మీ ఆవిడ ముట్టుకున్నానా? ముట్టుకోలే. కూతుర్ని ముట్టుకోలే. నువ్వు వస్తేనే వీళ్ళందరూ బాగుపడిపోయారా? చప్పులు కొట్టండి. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఇలా భార్య ఇక్కడికి వచ్చినందుకు, ఈయన కానుక ఇచ్చుకున్నందుకు ఈయనకి జరుగుతున్న విషయం ఏంటంటే, ఈయన తండ్రి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్లెస్సింగ్. బాగా వినండి, తర్వాత అర్థమైంది మీకు. ఇప్పుడు వీళ్ళ అత్తగారు తరపున కూడా ఈ ఆశీర్వాదం వెళ్తుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చినందుకు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళ పిల్లలందరూ స్వస్థత పొందారు. అది నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు, ఏదో ప్రార్థన చేసిన నూనె ఏదో ఆయిల్ ఇచ్చుంటాం, అది పట్టుకెళ్ళి ఉంటారు. ఆయన బాధ ఒకసారి చెప్పేశాడు నాకు, తగ్గుబాదు నేను మొత్తం అంతా చూసుకుంటానని చెప్పాను. ఆ మాట ఇచ్చాను కదా. ఈయన ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చారు కదా, ఇంత జనములో కూడా మీకే కాదు, మీ అత్తగారు వాళ్ళకి ఆశీర్వాదం, మీ అమ్మగారు వాళ్ళకి కూడా ఆశీర్వాదం. ఆమేన్. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.